కరీంనగర్ జిల్లాలో దేశవ్యాప్త పిలుపు మేరకు ఒకరోజు మెడికల్ షాపులు బంద్ పాటించారు. ఫార్మసీ రక్షణతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మసీ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నియంత్రించాలని, అక్రమ ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రద్దు చేయాలని మేము ఈ స్ట్రైక్ను 24 గంటలు కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఈరోజు మా ఆల్ ఇండియా అసోసియేషన్ AAOCD మరియు ద తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు వారి పిలుపు మేరకు మేము కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ద్వారా మేము బంద్ పాటించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు 817 GSR ఏదైతే ప్రభుత్వం ఆన్లైన్ మందులు అమ్మడానికి అవకాశం ఇచ్చిందో దాన్ని ఎత్తివేయమని 2018లో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్కి. దాన్ని ఎత్తివేయమని చాలాసార్లు ఉన్నతి కోసం మేము మా చిన్న చిన్న కుటుంబాలన్నీ రోడ్డు మీద పడకుండా ఈ బంద్ను పాటించడం జరుగుతుంది. మరియు ఈ ఆన్లైన్ ద్వారా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి యాంటీబయాటిక్స్ ద్వారా ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇస్తున్నాయి. మేము ఏవైతే జనరల్ కౌంటర్స్ ఉన్న వాళ్ళందరం మేము బంద్ చేసాము. హోల్సేలర్స్ జనంగా బంద్ చేసాము. ఎక్కడైతే ఎవరికి ఎమర్జెన్సీ ఉన్నా మా డిపార్ట్మెంట్ వారికి మా ఎమర్జెన్సీ నెంబర్స్ ఇచ్చాము. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు గత వారం రోజులుగా మీడియా ద్వారా మరియు పత్రికా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరికి దేశం అంతటా